శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. మనం ఇప్పుడు చూస్తున్నది భీమఖండంలో గల నక్షత్ర పాద దేవాలయాల్లో మఖా నక్షత్రం 3వ పాదం ఆరికెరేవుల గ్రామము. స్వామివారి పేరు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారండి. ఇది మనకి ఎక్కడ ఉంది అంటే మన రామచంద్రపురం నుంచి అయితే మనం చోడవరం మీదుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఆరికెరేవుల గ్రామం అయితే మనకి చేరుకోవచ్చండి. ఈ రూట్లో కూడా మనం వెళ్ళడానికి మనకి బండి ఉంటేనే చాలా సులువుగా వెళ్ళగలుగుతాం, కారు కానీ. అంతేకాని ఈ రూట్లో అయితే బస్సులు అవి కూడా చాలా తక్కువగా ప్రయాణం అయితే ఉంటుంది. ఇది చాలా మూలకు ఉండడం వల్ల రవాణా సౌకర్యం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే మనం ఈ స్వామివారి యొక్క దేవాలయాన్ని చూసినట్లయితే మనకు 2 కళ్ళు అయితే సరిపోవటం లేదండి. ఎందువల్ల అంటే మనకు ఇప్పుడు చూడండి, ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. అలాగే ఆ శిఖరాన్నది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం అయితే చాలా పెద్దది, నూతనంగా నిర్మించింది అయ్యి ఉండొచ్చు. ఎందువల్ల అంటే మేము చూసేటప్పటికైతే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా పెద్దదిగా ఉండడం, అంతేకాకుండా ఎంతమంది వచ్చినా కానీ ఇరుకు అనేటువంటి సమస్య లేదండి. అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా చుట్టూ కూడా పంట పొలాలతో, పచ్చటి పైరు పంటలతో చాలా అద్భుతంగా ఉందండి. గుడి అయితే మాత్రం చాలా చక్కగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళేటప్పటికైతే. మరి ఇది చూసి పక్కనే తటాకం అంటే చెరువు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఇప్పుడు స్వామివారిని, చండీశ్వరుని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఎందువల్ల అంటే చండీశ్వరుని దర్శనం చేసుకుంటే కానీ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఆ చండీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా ఉండాలి. ఈ యొక్క మఖా నక్షత్రం కూడా సింహరాశిలోకి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సింహానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. అలాగే ఈ రాస్యాధిపతి సూర్యుడు, మఖా నక్షత్రానికి అధిష్టాన దేవత పితృదేవతలు. అందువల్ల 3వ పాదం వారు ఖచ్చితంగా ఈ యొక్క స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా మరి ఈ పాదం వారే కాదండి, ఏ పాదం వారైనా సరే ఆ నక్షత్రంలో అంటే మఖా నక్షత్ర జాతకులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే, అంటే మఖా నక్షత్రం ఈ పాదమే కదా అని అనుకోకండి. మఖా నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదాలు వారు ఈ అందరూ కూడా ఈ యొక్క నక్షత్రం ఎవరైతే ఉందో ఆ నక్షత్ర జాతకులు అందరూ కూడా అన్నీ కూడా నక్షత్రంలో ఉండేటువంటి పాదాలన్నీ కూడా దర్శనం చేసుకోవడం ఇంకా విశేషం అన్నమాట. మరి అందువల్ల ఈ యొక్క స్వామివారి దగ్గరికి అయితే మనం వచ్చామండి. మరి నందీశ్వరుని నమస్కారం చేసుకోండి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాన్ ధాతుమర్హసి. ఓం గం గణపతయే నమః. ఇప్పుడు స్వామివారిని అయితే చూడండి, చాలా అద్భుతంగా అయితే మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్వామివారిని ఒక్కసారి అద్భుతంగా దర్శనం చేసుకోండి అందరూ కూడాను. ఇక్కడ పంచాక్షరి జపాన్ని అయితే అందరూ కూడా చేసుకోండి. వీలైన వారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. సాధ్యం కాని వారు కనీసం ఇందులైనా చూసి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, మఖా నక్షత్రాయ నమః అంటూ అందరూ స్మరించుకోండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ కూడా పంపించండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మేము పెట్టేటువంటి వీడియోలు అందరికీ కూడా చేరవేసి ఆ పుణ్యాన్ని వాళ్ళతో పాటుగా మనము కూడా పంచుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమో భీమేశ్వరాయ.